సో హీలింగ్ వాస్తవులకి స్వాగతం అండి. యాక్చువల్గా నిన్న రాజమండ్రిలో మార్కింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి తాడేపల్లిగూడెంలో కూడా ఆపక్ష ధర్మం ప్రకారం రకంగా ఆయన మనకి క్లయింట్, ఒక రకంగా ధర్మం నేర్చుకున్న శిష్యుడు కూడా ఆయన. ధర్మం నేర్చుకోవడం వల్ల రియల్గా ప్రతిదీ మనం ప్రతిరోజు పక్కన ఉండలేం కాబట్టి ఆయన మానిటర్ చేసుకోగలుగుతున్నారండి. చిన్న చితక విషయాలు చాలా సీరియస్గా ఉంటాయి అవి. దాని విషయాల్లో కూడా ధర్మం తెలవడం వల్ల ఏంటంటే ఆ క్యాలిక్యులేషన్స్ అవి చేసుకోవడం, చెందడం, స్పెసిఫిక్గా ఆ ఇంపాక్ట్ మీకు ఎక్కడ తెలుస్తుందంటే, మన ఇక బ్రహ్మస్థానం ఓపెన్ చేయాలా అంటే ఓపెన్ చేయకపోతే వాస్తు ఎఫెక్ట్ ఉండదా అని చెప్పి మనం అనుకుంటాం యాక్చువల్గా. బట్ ఇంటి మధ్యలో ఉన్న బ్రహ్మస్థానం అనేది స్పేస్కి అట్రిబ్యూట్ చేయమన్నారు కాబట్టి మండువా ఇల్లులు అనే కాన్సెప్ట్ డెవలప్ అయినాయి యాక్చువల్గా, ఆ కోర్ట్ యార్డ్ ఇవన్నీ. కానీ ఇవాళ కాంటెంపరీగా మనం కట్టుకునేటటువంటి స్లాబ్స్కి అని చిన్న చిన్న బిల్డింగ్స్కి ఆ రకంగా ఓపెన్ చేయలేమండి. సో అక్కడ ఒక స్పెసిఫిక్గా పూర్తిగా బ్రహ్మస్థానం కాకుండా ఆ యొక్క బ్రహ్మపాదంలో ఆ మిడిల్ కోర్ ఏదైతే ఉందో ఆ కోర్ని మనం స్పేస్కి అట్రిబ్యూట్ చేసి దానికి మనము స్కైలైట్ అనేది వర్షం పడకుండా చేసుకునే విధంగా కూడా నాలెడ్జ్ని అలా అప్లై చేసుకోవచ్చు. సో ఇవాళ అదే రకంగా సెక్యూరిటీ, ఇప్పుడు అంత స్పేస్ ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఒక వారం 10 రోజులు ఎప్పుడైనా మన చుట్టాలు పక్కలు లేదా తిరుపతి చేస్తాం, ఇలా బయటికి 4-5 రోజులు వెళ్ళినప్పుడు ఎవరైనా ఈజీగా చొరబడ్డానికి కూడా వీలు ఉంటుందండి. సో ఆ రకంగా వీలు లేకుండా శ్యామ్ గారు ఆలోచించి దానికి ఐరన్ ఏంటండి అది ఎంఎస్ అంటే ఎంఎస్లో కొంచెం బాగా పలక పైపులే తీసుకొని మంచి గేజ్ ఎక్కువగా ఉండే తీసుకొని, అలాగే కిందనున్న బ్రహ్మబిందు అనేది కూడా ఈ యొక్క ఊసలు డిస్టర్బ్ చేయకుండా కిందే అదంతా మండలి కనపడుతుందండి. లైన్స్ గీసుకునండి, తూకం వేసుకొని తూకం నుంచి బ్రహ్మబిందువుని పట్టుకొని మొత్తం ఆ కింద మొత్తం అంతా ఒక ప్లాన్ గీసుకొని కింద పిల్లర్స్ కింద స్లాబ్ సెంటరింగ్ కట్టక ముందే అండి పిల్లర్స్ ఉండగానే మార్కింగ్స్ వేసుకునండి ఆ బ్రహ్మపాదాన్ని మార్కింగ్స్ ద్వారా అక్కడ మార్క్స్ చేసుకుని ఆ 4 కార్నర్స్ని అలా పైకి తీసుకొచ్చి అవునండి పైకి తీసుకొచ్చి పెట్టారు. ఒకసారి చూద్దామండి. అంటే ఇక్కడ సెక్యూరిటీ పరంగానూ ఆలోచించారు, ఆ స్పేస్కి అట్రిబ్యూట్ చేశారండి. ముఖ్యంగా చూడండి, మన చాలా స్ట్రాంగ్గా వాడినప్పుడు కూడా ఆ బ్రహ్మబిందువు ఆ పాయింట్ అనేది పాస్ అయిపోయేటట్టు చేశారండి. దానికి ఏ ఊస అనేది రాకుండా చూశారు. అలాగే కింద మీరు చూసేటప్పుడు ఏంటంటే మీకు ఒక చిన్న మండలి కనపడుతుందండి. అంటే ఇక్కడి నుంచి కిందన్ని గీసుకొని ప్లంబ్ వేసుకొని ఆ యొక్క పాయింట్ని పైకి తీసుకొచ్చి దాని నుంచి ఎక్స్టెన్షన్ చేశారండి యాక్చువల్గా. సో ఇప్పుడు దీనికి ఈ రకంగా ఇట్లాంటి చిన్న చిన్న ముక్కలు ఇలా బయటికి పెట్టడం ద్వారా ఈ స్లాబ్ వేసినప్పుడు ఏంటంటే దీనికి బలం వస్తుందండి. అంటే ఇది అంతా అయిన తర్వాత ఖర్చులు కొట్టి పెట్టేదానికి నేను స్లాబ్ వేసేటప్పుడే అంటే ముందు చూపుగా చాలా ప్రాపర్ ప్లానింగ్ ఉంటేనే సాధ్యమవుతుందండి. ఆ ప్రాపర్ ప్లానింగ్ కూడా ఎప్పుడు సాధ్యం అవుతుంది, కొంత నాలెడ్జ్ ఆయనకి ఉంది. ఆ యొక్క ఆయం ఏంటి, ఆ పాదం ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, కొంత పరిజ్ఞానం ఉన్నది. కొంత మాతో డిస్కస్ చేయడం ద్వారా మేమందరం ఒక మాట అనుకుంది, మేము దూరంగా ఉన్నా సరే ఆయన చేసుకోగలిగారండి. చూడండి సిమ్ములు ఇవన్నీ అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ స్లాబ్లో కరెక్ట్గా వెళ్ళిపోతాయండి. తద్వారా దాన్ని ఏదైనా ఛేదించాలి చెందాలి అన్నా కష్టమవుతుందండి. సో ఇక్కడ సెక్యూరిటీ ఏం చేశారు, ఎగ్జాక్ట్గా బ్రహ్మస్థానం అంటే మొత్తం రీజియన్ అని కాదు, బ్రహ్మస్థానం ఈజ్ ఏ పాయింట్, ఒక బిందు పాయింట్ అనమాట. ఎగ్జాక్ట్గా ఇంటి మధ్యలో ఎగ్జాక్ట్ సెంటర్, ఆ బిందు పాయింట్ అనేది ఈ యొక్క ఆకాశతత్వానికి చేయడం అనేది జరిగిందండి. అలాగే మీరు ఇక్కడ చూసినప్పుడు ఆ పశ్చిమం ఫేస్ ఇల్లు అనుకునేటప్పుడు దక్షిణము ఎక్స్టెన్షను, అదే రకంగా ఉత్తరం ఎక్స్టెన్షన్ మీరు కెమెరా పెట్టారు. అది చూడడానికి ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైము కాస్త ధర్మం నేర్చుకోవడము, ధర్మం మీద ఆ భక్తిభావం ఉండడం,
పూర్తిగా ఇంటి యొక్క కోర్ ఏదైతే ఉందో వాస్తుపురుష మండల అంతర్భాగం అనేది ఒక శక్తి స్వరూపం అనుకున్నప్పుడు దాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే అవకాశం ఉన్నంత వరకు మరుగుదొడ్లు పొల్యూటింగ్ ఎలిమెంట్స్ కాబట్టి బయట పెట్టడం అండి. సో ఆ విషయంగా ఏంటంటే అటుపక్క ఎక్స్టెన్షన్లో ఒక టాయిలెట్, ఇటుపక్క ఎక్స్టెన్షన్ ఒక టాయిలెట్ తీసుకోవడం ద్వారా టాయిలెట్స్తో పాటు కొంత స్టోర్ కూడా యూజ్ చేసుకునే విధంగా వారు చేసుకున్నారండి. ఇక్కడ ఒక అరదారం కూడా పొల్లిపోకుండా అందరం కష్టపడ్డాము. సో రేపు ఎల్లుండి స్లాబ్ వేసే పరిస్థితి అండి. భగవంతుడి దయ వల్ల వచ్చే అవకాశం నాకు కలిగింది. యాక్చువల్గా హైదరాబాద్లో ఉండిపోయాము. యాక్చువల్గా వారం రోజుల వరకు రాలేమేమో అనుకున్నాము, కానీ స్లాబ్కి ముందే వచ్చి చేయడం అనేది సంతోషకరంగా ఉందండి. సో చిన్న చిన్న ఇళ్ళల్లో కూడా మన అవసరం అనుకుంటే దాన్ని వెంటిలేట్ చేయొచ్చు, దాన్ని ఈ రకంగా ఓపెన్ చేసి మనం చేసుకోవచ్చు. ఇలాంటి ఆలోచన చేయాలా చెందాలా వద్దా అనుకునే వాళ్ళకి ఒక అవగాహన కలిగించడానికి చక్కగా శ్యామ్ గారి వారి ఇల్లు ఉపయోగపడినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సార్.